హిడ్మా ఎన్కౌంటర్ నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కామెంట్స్ కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తుపాకీ ద్వారా రాజ్యాధికారం సాధ్యం కాదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. జాతీయ జెండా ఎగరవేయొద్దంటూ మా కార్యకర్తల్ని చంపడం కరెక్టేనా అంటూ ప్రశ్నించారు. నల్ల జెండా ఎగరవేయడం ఏ దేశానికి సంబంధించిన సిద్ధాంతమన్నారు. మావోయిస్టుల్ని అంతం చేయడమే తమ లక్ష్యమన్నారు బండి సంజయ్. మావోయిస్టు సిద్ధాంతాన్ని ఎవరూ నమ్మడం లేదన్నారు. ఇంకా నెలల సమయం మాత్రమే మిగిలి ఉందని, 2026 మార్చి నాటికి మావోయిస్టుల్ని అంతం చేయడమే తమ లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. ఇవాళ జరిగినటువంటి ఆపరేషన్లో మావోయిస్టు కీలక నేత హిడ్మా ఇవాళ జరిగిన ఎన్కౌంటర్లో మారేడుమిల్లి ఎన్కౌంటర్లో ఉదయం కన్నుమూశారు. తుపాకీ ద్వారా రాజ్యాధికారం సాధ్యం కాదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. జాతీయ జెండా ఎగరవేయొద్దంటూ మా కార్యకర్తల్ని చంపడం కరెక్టేనా అంటూ ప్రశ్నించారు. నల్ల జెండా ఎగరవేయడం ఏ దేశానికి సంబంధించిన సిద్ధాంతమన్నారు. మావోయిస్టులను అంతం చేయడమే తమ లక్ష్యమన్నారు బండి సంజయ్. మావోయిస్టు సిద్ధాంతాన్ని ఎవరూ నమ్మడం లేదన్నారు. ఇంకా కొద్ది నెలల సమయం మాత్రమే మిగిలి ఉందని, 2026 మార్చి నాటికి మావోయిస్టులను అంతం చేయడమే తమ లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తుపాకీ ద్వారా రాజ్యాధికారం అనేది సాధ్యం కాదు. మా కార్యకర్తలను దేనికోసం చంపినంటే జాతీయ జెండా ఎగిరేయద్దని చెప్పి సమాజ్ జర్మనీ చంపాడు. ఇది కరెక్టా చెప్పండి. తుపాకీ గుట్టం పట్టుకున్న నక్సలైట్స్ మావోయిస్ట్ భావజనులు చెప్పాలి. జాతీయ జెండా భారతదేశంలో జాతీయ జెండా ఎగిరేయడం తప్ప. జాతీయ జెండా ఎగిరేసిన వాడు భారతీయుడు అవుతాడా? 15th ఆగస్టు రోజు 26 జనవరి రోజు నల్లా జెండా ఎగిరేసిన వాడు భారతీయుడు అవుతాడా? నల్లా జెండా ఎవరు ఎగరేయాలి? పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ వచ్చి జెండా ఎగిరేద్దనాలే. పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ వచ్చి నల్ల జెండా ఎగిరేమనాలే. మరి మీది ఏం సిద్ధాంతం? ఇది ఏ దేశానికి సంబంధించిన సిద్ధాంతం? కాబట్టి పోలీసు వాళ్ళని చంపుతారు, కార్యకర్తలను చంపుతారు, అనేక మంది రాజకీయ నాయకులను చంపుతారు, ట్రైబల్ సంబంధించి పేద ప్రజలను చంపుతారు. దీని ద్వారా మీరు సాధించింది ఏంది? మీరు బుల్లెట్ నమ్ముకున్నారు, మీరు ఏం సాధించలే. మీరు సాధించింది ఏంటంటే మీకు అనవసరంగా ప్రాణాలు తీసుకున్నారు. మీరు జంగల్లో ఉండి. మేము బ్యాలెట్ నమ్ముకున్నాం. మీకు మాకు యుద్దం అదే ఇన్ని సంవత్సరాలుగా సిద్ధాంతపరంగా వైరుధ్యాలు. మీరు బుల్లెట్ నమ్ముకున్నారు, మేము బ్యాలెట్ నమ్ముకున్నాం. మమ్మల్ని మా ప్రాణాలు తీసారు. మీరు మాతో పాటు పేద ప్రజలు ప్రాణాలు తీశారు. ఇవాళ దేశంలో ఉన్నది ఆషామాషి ప్రభుత్వం కాదు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మేము మళ్ళీ చెప్తున్నాం, తుపాకీ ఉండాల్సింది బార్డర్ లో ఉన్న జవాన్ దగ్గర, సమాజాన్ని రక్షించే పోలీసుల దగ్గర. వీళ్ల దగ్గర తప్ప వేరే వ్యక్తులకు తుపాకీ ఉండడాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సహించదు, దానికి క్షమించదు, దానికి అనుమతులు ఇవ్వరు. కాబట్టి ఇవాళ లొంగిపోవాలని చెప్పి మా కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు పిలుపునిచ్చారు. అమిత్ షా గారు ఒక మొండి పట్టుదలతోని ఈ సమాజాన్ని రక్షించాలి, ఈ దేశాన్ని రక్షించాలని చెప్పి ఒక లక్ష్యంతో, పేద ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పి ఒక లక్ష్యంతో ఇలా అమిత్ షా గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. లొంగిపోండి, తుపాకీ గుట్టం ద్వారా మీరు ఏం సాధించబోరు, ఇంతవరకు ఏం సాధించలేరు, మీరు ప్రాణాలు తీసుకోకండి, లొంగిపోండి, మావోయిస్టులను అంతం చేయడమే మా లక్ష్యం, మావోయిజం ఈ దేశంలో పనిచేయదు అని చెప్పి కరాఖండిగా చెప్పి ఇలా మావోయిస్టులకు అవకాశం ఇచ్చారు. ఇలా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉన్న సందర్భంలో కొంతమంది మొండి పట్టుతోని, తప్పుడు ఆలోచనలతోని వాళ్ళు ప్రాణాలు తీసుకుంటున్నారు. వాళ్ళ లాస్ట్కు లొంగిపోయే పరిస్థితికి వచ్చిందంటే ఆలోచించండి. ఇలా మీ సిద్ధాంతం ప్రజలు నమ్మతలేరు. ఇవాళ మళ్లీ అప్పీల్ చేస్తున్నా, అందరు లొంగిపోండి. ఇంకా 4 నెలలు మాత్రమే మీకు సమయం ఉంది. 4 నెలలు మాత్రమే సమయం ఉంది. అమిత్ షా గారి యొక్క లక్ష్యం
2026 మార్చ్ మావోయిస్టులను అంతం చేయడమే లక్ష్యం. తుపాకీ ద్వారా ఇవాళ ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా గత కొద్ది సంవత్సరాలుగా కొద్ది నెలలుగా ముప్పు తిప్పలు పెట్టినటువంటి హిడ్మా, పోలీసుల్ని బలగాల్ని ముప్పు తిప్పలు పెట్టిన హిడ్మా ఈ ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో మారేడుమిల్లి ఎన్కౌంటర్లో హతమయ్యాడు. హిడ్మా భార్య ఇంకా వాళ్ళ అనుచరులు 4, మొత్తం 6 ఆ ఎన్కౌంటర్లో హతమయ్యారు. అయితే హిడ్మా ఎన్కౌంటర్ అయిన ప్రాంతం నుంచి ఒక డైరీ దొరికింది. ఆ డైరీ ఆధారంగా విజయవాడలో ఉన్నటువంటి 28 మంది మావోయిస్టుల్ని, అలాగే ఏలూరులో ఉన్నటువంటి మరో 12 మంది మావోయిస్టుల్ని అదుపులోకి తీసుకున్నారు. సో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ ఎన్కౌంటర్ పైన రియాక్ట్ అయ్యారు. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధ్యం కాదు, మేము బ్యాలెట్ని నమ్ముకున్నాం, మీరు బుల్లెట్ని నమ్ముకున్నారు, మేము బ్యాలెట్ని నమ్ముకున్నాం. కేంద్ర ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తోంది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చి ఉన్నారు. ఆపరేషన్ కగార్ కొనసాగిస్తున్నాం కాబట్టి దాంట్లో ఇబ్బంది పడకుండా మీరు ముందే వచ్చి జనజీవన స్రవంతిలో కలిసిపోండి, లొంగిపోండి అంటూ అమిత్ షా పిలుపునిచ్చారు. కానీ ఆ పిలుపుని మీరు ఉపయోగించుకున్న వాళ్ళైతే క్షేమంగా ఉంటారు, లేదు అదే సిద్ధాంతంలో వెళ్తామంటే మాత్రం ఖచ్చితంగా ఆపరేషన్ కగార్ కొనసాగిస్తాం, మావోయిస్టుల ఏరివైతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుంది అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్తున్నారు. సో రాజ్యాధికారం అనేది తుపాకీ ద్వారా కాదు, బుల్లెట్ కాదు, బ్యాలెట్ ద్వారా ఉంటుంది. మీరు బుల్లెట్ని నమ్ముకున్నారు, మేము బ్యాలెట్ని నమ్ముకున్నాం. కాబట్టి మీరు ఇప్పటికైనా అడవుల్ని వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో కలవండి. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పిలుపుని అందుకొని, కేంద్ర మంత్రి అమిత్ షా పిలుపును అందుకొని మీరు బయటకు రండి అంటూ పిలుపునిస్తున్నారు. లేదు అలాగే కొనసాగుతామంటే మనకు మాత్రం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంది, ఖచ్చితంగా మావోయిస్టులను ఏరివేసి తీరుతాం. మార్చి కల్లా 2026 మార్చి కల్లా టోటల్గా మావోయిస్టుల్ని లేకుండా చేయడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యం అని చెప్తున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్.